ఈరోజు మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినామండి. ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది. పచ్చపచ్చటి చెట్లు, చక్కని పొలాలు. మా అక్క రకరకాల వంటలు చేస్తుంది. దీంట్లో పులావ్ ఎట్లా చేస్తుందో చేసి చూపిస్తుంది. చాలా కమ్మగా ఉంటుందండి. మేము చిన్నప్పటి నుంచి తరచుగా ఇక్కడికి వచ్చేవాళ్ళము. కమ్మటి పులావ్ చేసి మాకు పెడితే అసలు ఎంత కమ్మగా ఉండేదో, పచ్చటి విస్తారాలలో పెట్టుకొని తింటే అంత ఆనందం అనిపిస్తుంది అనమాట. సో ఆ వంటకం ఎట్లా అనేది మా అక్క ద్వారానే చేసి చూపిస్తాను మీకు. నూనె పోసిన, చాజీర లవంగాలు వేసిన, తర్వాత మిరపకాయలు బగారాకి, పుదీనా వేసిన, కొత్తిమీర వేసిన, ఇట్లా వేసినాక కలబెట్టుడు పెట్టుకోవాలి. ఇంట్లో వేయాలి, వేసుకోవాలి. వేసుకుని అల్లినట్టుగా బిస్కెట్ ధనాలు కొంచెం ధనాల పిండి పోసుకెయ్యాలి. అల్లం ఎల్లిగడ్డ వేసిన నీళ్ళు వచ్చి అమ్మ ఇట్లా కాలబెట్టాలి. వేసినాక అది గిన్నెకు మసి అంటకుండా ఎందుకు తిను, అది తరుపు నూనె వేసి రుద్దుల గిన్నెకు, కట్టెల పొయ్యి కదా మసి అంటకుంటా. తరుపు నూనె గిన్నెకు ఫస్ట్ పొయ్యి మీద పెట్టేటప్పుడు తోముకుంటే మన తెల్లగా తోమితే మసి అంటవు. ఇట్లా 2 సార్లు కాలబెట్టాలి. ఇగో ఇట్లా ఎసరు పోయాలి. ఒక చేరుకు 2 చెర్ర నీళ్ళు. ఇంట్లో ఉప్పు వేయాలి ఇంత. ఇట్లా మూత పెట్టాలి. తర్వాత మళ్ళీ అది ఉడికేటప్పుడు కొంచెం నెయ్యి వేయాలి. ఇంకా కొంచెం అంత ధనాల పిండి వేయాలి. ఇక కొంచెం అంత అల్లం వేయాలి. అల్లం వేయాలి. ఇక అంతే. ఇక ఉడుకుతుంటుంది. ఇక కలబెట్టాలి. అయిపోతుంది. బియ్యం వేసిన ఇగో ఇట్లా కలుపుతున్నా. వేసిన తర్వాత కలుపుతున్నా. ఇగో ఇట్లా ఇగో బియ్యం ఇట్లా మళ్ళీ మూత పెట్టాలి. ఇట్లా మూత పెట్టాలి. ఇట్లా మంట మంచిగా పెట్టాలి. ఇక అది ఎసరంతా గుంజేదాకా మంట పెట్టాలి. ఇట్లా మళ్ళీ మూత తీయాలి, పెట్టాలి. కొంచెం మళ్ళీ అల్లం వెల్లిపాయ వేయాలి. మళ్ళీ కొంచెం అల్లం వెల్లిపాయ వేయాలి. ఫస్ట్ వేసింది అప్పుడు వేయాలి, ఇంకా మళ్ళీ ఇప్పుడు వేయాలి. తర్వాత వేయాలి. కొంచెం నెయ్యి వేయాలి. మళ్ళీ కొంచెం ధనాల పొడి వేయాలి. ధనాలు ఇది అమ్మ నెయ్యి, ధనియాల పొడి, అల్లం వెల్లిపాయ. మళ్ళీ బియ్యం వేసినాక వేసి మళ్ళీ ఇట్లా కలపాలి. ఇట్లా కలపాలి. మళ్ళీ కొత్తిమీర వేయాలి. కొంచెం మూత వేయాలి. ఇక కొంచెం మంట వేయాలి. ఇక ఉడికినాక ఇట్లా మళ్ళీ మూత వేసి ఇట్లా పట్టి ఇట్లా దించి ఇక్కడ పెట్టాలి. ఇక్కడ పెట్టి మళ్ళీ ఇట్లా తీసి మంచిగా ఉడికింది చూడాలి. మంచిగా ఉడికింది. ఇట్లా బగారా అయిపోయిందండి. బగారా అయిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చేయబోతున్నాం. ఏంది
ఒకిస్తారండి అన్నీ ఏంటి చికెన్ కర్రీ పులావ్, ఇది బగారా కాదు పులావ్, ఇది చికెన్ కర్రీ. పులావ్ విత్ చికెన్ కర్రీ. కాదు రోజు తాగుతుంది 2 గిలాసులు ఉన్నాయి ఇంట్లో తాగు ఇప్పుడు మనం టేస్ట్ చేయబోతున్నాం. మీ శాంతి ఇది మామూలు పులావ్ కాదు. అమ్మమ్మ టీవీలో తయారు చేయబడిన పాతకాలం నాటి పులావ్. ఇప్పుడే కదా అంటే బగారానే పులావ్ అంటారా? పులావ్ వేరేనా? పొలాలు వేరే ఉంటుంది బాగా పులావ్ అంటే ఉట్టి ధనాల పొడితోనే తయారైంది ఓకే, దీన్ని మనం ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఎలా ఉంది టేస్ట్? ఆనాటి అమ్మమ్మ వాళ్ళు ఎలా చేశారో అలా ఉంది.